హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన వీడియోని ముందుగానే ఎట్లా షెడ్యూల్ చేసి పెట్టాలి అనేసి వీడియో అనమాట. సో మీకు కనుక ఎవరికైనా తెలుసుంటే వీడియోని స్కిప్ చేసేయండి, తెలియకపోతే చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే అడిగారనమాట, మీరు ముందే వీడియో ఎట్లా షెడ్యూల్ చేసి పెడతారనేసి. అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట, ముందే నేను షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను, టైంకి అయితే వీడియో వెళ్ళిపోతుంది అనేసి. సో అట్లా ఎట్లా చేస్తారనేసి అడిగారనమాట. అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా, సో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చెప్పడం అంటే చెప్పలేము, కామెంట్స్లో ఇట్లా వీడియో చేస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా వాళ్ళకి చూస్తే అనేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకు అట్లా షెడ్యూల్ చేసి పెట్టాలి, చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనము ఈరోజు ఒక వీడియో పెట్టామనుకోండి, మార్నింగ్ 10కి వీడియో పెట్టాము, నెక్స్ట్ డే కూడా మార్నింగ్ 10కి వీడియో పెడితే మనం ఒక టైం అనేది సెట్ చేసుకోవాలన్నమాట. అట్లా సెట్ చేసుకుంటే డైలీ ఒకటి టైంకి పెడితే మనకు వ్యూస్ అనేది పెరుగుతాయి అన్నమాట. సో అందుకనేసి అంటే ఇప్పుడు మనకి ఈరోజు వీలు అవ్వచ్చు, కరెక్ట్గా టైంకి పెడతాము, నెక్స్ట్ డే వీలు అవ్వచ్చు కాకపోవచ్చు, మనకి ఏదైనా వర్క్ ఉండొచ్చు, లేకపోతే బయటికి పోయే వర్క్ ఉండొచ్చు. అయితే అట్లా ఏదన్నా వర్క్ ఉంటే మనం పెట్టలేకపోవచ్చు కాబట్టి, సో మీరు ఏం చేస్తారంటే అట్లా షెడ్యూల్ చేసి పెడితే మీ మొబైల్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా, ఆన్లో ఉన్నా లేకపోయినా, దాంట్లో డేటా ఉన్నా లేకపోయినా డెఫినెట్గా వీడియో ఆ టైంకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అది ఎట్లా చేయాలో చూపిస్తాను, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్లో వీడియోని ఎట్లా అప్లోడ్ చేస్తామో అట్లనే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు యూట్యూబ్ ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే కింద 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి కదా, మధ్యలో ప్లస్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ వీడియో, తర్వాత షార్ట్స్, తర్వాత లైవ్, తర్వాత పోస్ట్, ఇట్లా అయితే వస్తుంది అనమాట. సో మనము షార్ట్స్ అయితే షార్ట్స్, లాంగ్ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా అయితే వస్తుంది, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇది ప్రాసెసింగ్లో అయితే ఉందన్నమాట, వీడియో అప్లోడింగ్లో. అంటే మామూలుగా అంతకుముందు షార్ట్స్లో ఏంటంటే 1 మినిట్ అనమాట లెంత్, ఇప్పుడు ఆ లెంత్ని అయితే మార్చారనమాట, టైమింగ్ని 3 మినిట్స్ దాకా పెట్టారు. సో అందువల్ల వీడియో పోస్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. 1 మినిట్ వీడియో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇది దగ్గర దగ్గర 3 మినిట్స్ దాకా ఉందన్నమాట, 3 మినిట్స్కి కొంచెం తక్కువ ఉంది. సో అందుకనేసి కొంచెం ప్రాసెసింగ్లో టైం అయితే పడుతుంది అనమాట. సో ఇంక ఇక్కడ ప్రాసెసింగ్లో అయితే ఉందన్నమాట, ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు షెడ్యూల్ చేసి పెట్టుకుంటే మీకు డెఫినెట్గా చాలా మంచిగా వ్యూస్ వస్తాయన్నమాట. అంటే రోజు డైలీ ఒకటే టైంలో పెడితే మనకి కంటిన్యూషన్ అనేది బాగుంటుంది అనమాట. సో వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. టైం మాత్రం బాగా మెయింటైన్ చేయాలి మనం వీడియోస్ పెట్టేటప్పుడు. అది ఏ టైం అన్నా అవనివ్వండి, కానీ మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ ఏ టైం అయినా పర్లేదు, కానీ మీరు ఇవాళ ఏ టైంలో పెడితే రేపు కూడా మ్యాక్సిమం అదే టైంలో పెట్టడానికి ట్రై చేయండి. కుదరలేదంటే ఇట్లా షెడ్యూల్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఎక్కడున్నా కూడా మీ ఆ టైంకి వీడియో అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా ఇట్లా ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి వీడియో అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే దానికి మనం ట్యాగ్స్ అవి కూడా ఇవ్వాలి, వెంటనే వెళ్ళిపోతుంది అంటే అప్లోడింగ్ వెళ్ళిపోదు. ఇట్లా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇట్లా రైట్ సైడ్లో టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. టెక్స్ట్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట మనము, కానీ టెక్స్ట్ ఇక్కడే అవసరం లేదు, నేను ఎక్కడ పెట్టాలో చెప్తాను. ఫిల్టర్ కూడా ఉంటుంది, మనం ఇక్కడ నుంచి అయినా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అక్కడ మైక్ గుర్తు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయినా ఇవ్వచ్చు అనమాట. ఏదో ఎడిటింగ్ యాప్లోకి వెళ్ళేసి అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సో ఇంక ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో మీద థంబ్నెయిల్ పెట్టుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. మనది ఏది కనిపించాలనుకుంటున్నామో మన పిక్ అదైతే పెట్టుకోవచ్చు అనమాట. అట్లా పెట్టుకున్న తర్వాత మనం టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేను. టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే అవసరం అయితే లేదనమాట. మనం ఎందుకంటే కింద టైటిల్ ఇస్తాం కదా, టైటిల్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఈ టెక్స్ట్ ఇవ్వాలా లేదా అనేసి అది మీ ఇష్టం అనమాట. మీకు ఇష్టం ఉంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇక్కడ ఒక థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా టెక్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట. టెక్స్ట్ ఎలా ఇవ్వాలంటే పక్కన స్మాల్ ఏ క్యాపిటల్ ఏ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత అంటే మనము వీడియోకి సంబంధించిన టెక్స్టే ఇవ్వాలన్నమాట. వీడియోలో మ్యాటర్ ఒకటి ఉండి వ్యూస్ రావాలనేసి ఏదేదో ట్యాగ్స్ ఏదేదో టెక్స్ట్ ఇస్తే అది అయితే అట్లా పెట్టకూడదు అనమాట. సో మీరు ఈ వీడియోలో ఏం చెప్తున్నారో, వీడియోకి ఏది రిలేటెడో ఆ టైటిల్ ఆ టెక్స్ట్సే ఇవ్వండి.
వేరేవైతే ఏమి ఇవ్వద్దు. నేను వెళ్ళిన హౌస్ అయితే నియర్లీ ఒక 6 crores దాకా ఉందన్నమాట కాస్ట్. సో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మా రిలేటివ్స్దే అనుకోకుండా వెళ్ళాము, చూద్దామనేసి అయితే వెళ్ళామన్నమాట. కొత్తది ఒక 2 to 3 days ముందే అనమాట గృహప్రవేశం అయింది మేము వెళ్ళేటప్పటికి. సో చూపిద్దాం కదా అనేసి వీడియో తీశాను. నేను ఆ వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ పోస్ట్ చేసేటప్పుడు ఎట్లా పెడతాను టెక్స్ట్ అనేది చూపిస్తున్నాను. ఇది కూడా మీకు యూజ్ అవ్వచ్చు. అంటే మనకి పైన థంబ్నెయిల్ మీద కనిపిస్తుంది కదా, సో అట్లా అయితే పెడుతున్నాను అనమాట. ఈ లెటర్స్ని పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు అనమాట. అక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో ఇంకా డన్ నొక్కిన తర్వాత దీన్ని ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో తీసుకెళ్ళి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్నాక పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ కార్నర్ల పైన, దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంది కదా పైన, అక్కడైతే మనం ఏమనుకుంటున్నామో టైటిల్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు దాని మీద పెట్టాము కదా, అట్లయినా పెట్టచ్చు, లేదంటే మనం ఏదైనా మార్చైనా పెట్టచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి విజిబిలిటీ మీద నొక్కితే ఇక్కడే అనమాట షెడ్యూల్ ఎలా చేసుకోవాలనేది. విజిబిలిటీ మీద నొక్కగానే పబ్లిష్, అన్లిస్ట్, ప్రైవేట్ అని ఉంటుంది అనమాట. కింద షెడ్యూల్ అని ఉంటుంది. ఆ షెడ్యూల్ మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ డేట్ అడుగుతుంది అనమాట. డేట్ ఇవ్వగానే టైం వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి డేట్ ఇచ్చాను ఫస్ట్, తర్వాత టైం అయితే అడిగింది అనమాట. ఫస్ట్ అవర్స్లో అడుగుతుంది, తర్వాత మినిట్స్లో కూడా అడుగుతుంది అనమాట. తర్వాత ఏఎం పిఎం అని కూడా సెట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి టైం అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట. టైం సెట్ చేసుకున్న తర్వాత కింద క్యాన్సిల్ అని ఉంది, ఓకే అని ఉంది. ఓకే మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. అక్కడ పైన ఏఎం పిఎం అని కూడా అడుగుతుంది, అది కూడా ఇచ్చేయాలి. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను August 26 అనేసి ఈ డేట్ టైము రెండు ఇచ్చేసాను. ఇక్కడ విజిబిలిటీ దగ్గర చూడండి టైము డేట్ రెండు వచ్చేసాయి అనమాట. August 26, 2025 12 AM అనేసి అయితే వచ్చింది అక్కడ డేట్ వచ్చేసి. ఇంకా తర్వాత వచ్చేసి పైన టైటిల్ అయితే ఇవ్వాలి. టైటిల్ అయితే మనము చెప్పాను కదా, మనం పైన వీడియో పైన టెక్స్ట్ ఇచ్చిందైనా సరే, అలాగే ఇక్కడ టైటిల్ ఇచ్చేదైనా సరే, మనం వీడియోలో ఏ మ్యాటర్ అయితే ఉందో, ఏ కంటెంట్ అయితే ఉందో దానికి రిలేటెడ్గానే ఉండాలి. కానీ వీడియో మ్యాటర్ ఒకటి, కంటెంట్ ఒకటి, మనం ఇచ్చే టైటిల్ ఒకటి, ట్యాగ్స్ ఒకటి అయితే అస్సలు ఉండకూడదు. అన్నిటికీ లింక్ అయి ఉండాలన్నమాట. మన వీడియోలో మ్యాటర్ ఏది ఉంటే మన టైటిల్ కానివ్వండి, మనం ఇచ్చేది టెక్స్ట్ కానివ్వండి, ఏదైనా దానికి లింక్ అయ్యే ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే ఇస్తున్నాను అనమాట. మనం టైటిల్ ఇచ్చిన తర్వాత అలానే ట్యాగ్స్ కూడా ఇవ్వాలన్నమాట. కొన్ని వైరల్ ట్యాగ్స్ అనేది ఉంటాయి. వైరల్ ట్యాగ్స్ కూడా ఇస్తే మనకు కొంచెం యూజ్ అవుతుంది అనమాట. సో మన వీడియోకి సంబంధించిన ట్యాగ్, ఇప్పుడు రెసిపీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ట్యాగ్స్ కానివ్వండి, కుకింగ్ అనేసి ఒక ట్యాగ్ ఉంటుంది, అట్లా మన వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంక ఇక్కడ నేను టైటిల్ ఇచ్చిన తర్వాత, అంటే మనం ఫస్ట్ ఏ టైటిల్ అనుకుంటున్నామో ఆ టైటిల్ కంప్లీట్గా అక్కడ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనది కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేసి నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను ట్యాగ్, తర్వాత మినీ వ్లాగ్ అయితే ఇచ్చాను. ఇట్లా కొంచెం అంటే టాప్ ట్యాగ్స్ ఉంటాయన్నమాట, వైరల్ ట్యాగ్స్, అవి అయితే ఇస్తే మనకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట వ్యూస్ రావడానికి. సో అట్లా వైరల్ ట్యాగ్స్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ కిందకు వచ్చేస్తే లాస్ట్లో కామెంట్స్ అని అయితే ఉందన్నమాట. మన ఇష్టం, కామెంట్స్ ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పెయిడ్ ప్రమోషన్స్, ఇదైతే మనకి అవసరం లేదనమాట ఇప్పుడు. తర్వాత వచ్చేసి అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్ అని ఉందనమాట. అది మన వాయిస్ రిమిక్స్ చేసుకోవడానికి వాళ్ళకి, లేదంటే వీడియో కూడా చేసుకోవడానికి మన ఆప్షన్స్ అనమాట. నేను ఏది ఉందో అదే పెట్టేశాను, నేనేం మార్చలేదు. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్తే పైన రిలేటెడ్ వీడియో అని ఉందనమాట. ఆ రిలేటెడ్ వీడియో మీద నొక్కగానే మనం షార్ట్స్ కింద రిలేటెడ్ వీడియో ఇస్తాం కదా, ఇది చాలామందికి తెలియదు, ఎట్లా పెట్టాలి అని అడుగుతున్నారు. సో ఈ విధంగా రిలేటెడ్ వీడియో మీద నొక్కేసి మనం ఏదైతే వీడియో ఇవ్వాలనుకుంటున్నామో దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. అంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే మనం షార్ట్ వీడియో అయినా ఇవ్వచ్చు, లాంగ్ వీడియో అయినా ఇవ్వచ్చు. మన ఛానల్లో ఉండే అన్నీ కూడా వీడియోస్ వస్తాయన్నమాట. సో మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వీడియో అయితే అక్కడ ఇచ్చేసేయాలి, రిలేటెడ్ వీడియో. ఇచ్చేసిన తర్వాత పైన ఇంకా డన్ అయితే నొక్కారనమాట. నొక్కగానే వీడియో అప్లోడింగ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో షెడ్యూల్ చేయడము, ట్యాగ్స్ ఇవ్వడము, మనం ఒక వీడియోని అప్లోడ్ చేయడము మొత్తం కూడా మీకు ఈ వీడియోలోనే ఉందన్నమాట. చాలా మంచిగా యూజ్ అవుతుంది. బిగినర్స్కి మాత్రం డెఫినెట్గా చూడండి. సో అదనమాట ఈ వీడియో. షెడ్యూల్ చేసుకోవడం అంటే ఇలా చేసుకోవాలన్నమాట. వీడియోని షెడ్యూల్ చేసుకుంటే ఇంకా మీరు ఎక్కడున్నా సరే మీరు షెడ్యూల్ చేసి పెట్టిన టైంకి అయితే వీడియో వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ డేకే షెడ్యూల్ చేసుకోవాలని ఏం లేదు. 10 days, 20 days, 1 month ఎప్పుడైనా సరే మీరు డేట్ టైం పెట్టిన టైంకి
ఆ వీడియో అయితే వెళ్తుందనమాట. సో ఒకవేళ మీరు అట్లా షెడ్యూల్ చేసిన తర్వాత మళ్ళీ మేము టైం మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు అనమాట. మళ్ళీ అందులోకి వెళ్ళేసి విజిబిలిటీలోకి వెళ్ళేసి అంటే మార్చుకోవాలనుకుంటే ఎప్పుడు మీరు వీడియో అప్లోడ్ అవ్వకముందే మార్చుకోవాలి. వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఇంకా మారవడానికి ఉండదు కదా, వీడియో అప్లోడ్ అయిపోతుంది ఆ టైంకి. సో మీరు పెట్టిన టైంలో ఒకవేళ మళ్ళీ మార్చుకోవాలి, డేట్ మార్చుకోవాలనుకుంటే మీరు పెట్టిన డేట్కి ముందే మార్చుకోవాలన్నమాట. మీరు పెట్టిన టైంకి తర్వాత అంటే వీడియో వెళ్ళిపోతుంది, అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే వీడియోని అయితే షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అంతే ఈ వీడియో. బాయ్ గైస్.